ప్రైజ్ ది లార్డ్. జైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో ఇది యూపీ బలేరి ప్రాంతానికి సంబంధించింది. యూపీలో క్రైస్తవులపైన జరుగుతున్న దౌర్జన్యము కొత్తదేమీ కాదు. అయితే రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఏం జరిగిందో నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి. यूपी के जिला बरेली में धर्म परिवर्तन का शोर एक बार फिर सुनाई दिया है, जिसे लेकर इज्जत नगर थाने के परवाना नगर और मुंशी नगर में हंगामा चला। हिंदू संगठन से जुड़े लोगों ने गदर मचाया, तब पुलिस हरकत में आई। एक घर पर छापा मारा गया, जिसके बारे में पुलिस को बताया गया कि वहां बच्चों को हिंदू धर्म से दूसरे धर्म में प्रवेश कराया जा रहा है। तनातनी चलती रही। आखिरकार रात पुलिस ने कार्रवाई कर दी। 3 लोगों को पकड़कर थाने ले जाया गया। जिनको पकड़ा गया है उनका कहना है कि धर्म परिवर्तन नहीं, प्रार्थना का कार्यक्रम चल रहा था। इस संबंध में पुलिस ने मंडल विहार निवासी गुलशन बहादुर की तरफ से मुकदमा दर्ज कर लिया है। गुलशन बहादुर का कहना है कि वो खुद कार्यक्रम में जाकर बैठे थे। वहाँ नाबालिग बच्चे और बच्चियां भी मौजूद थे, जिन्हें दूसरे धर्म में शामिल करने की प्रक्रिया चल रही थी। बकौल गुलशन बहादुर उन्हें भी नीले कवर वाली किताब दी गई, जिस पर पवित्र शस्त्र भजन संहिता और नीति वचन गोल्डन कलर से लिखा था। उसे हाथ में पकड़ाकर उच्चारण कराया गया कि यीशु भगवान मैं आपकी शरण में आ गया हूँ, ईसाई धर्म कबूल करता हूँ। खैर सच क्या है ये तो अब जांच के बाद साफ होगा, लेकिन उससे पहले आपको बताते हैं कि सीओ थर्ड ने हमें क्या जानकारी दी है। जांच की जा रही है। थाना इज्जत नगर में अभियोग सुसंगत धाराओं में पंजीकृत कर दिया गया है। साथ ही संबंधित लोगों को हिरासत में भी लिया गया है। आवश्यक वैधानिक कार्रवाई की जा रही है। ईसाई बनाने के इल्जाम में पुलिस ने पादी प्रेम जोनल, विनोद उपाध्याय, नितिन को गिरफ्तार किया है। उन्हें जेल भेजे जाने से पहले पूछताछ चल रही है। तीनों को जिस घर से पकड़ा गया है वो किराए पर लिया गया था। చూశారు కదా ఫ్రెండ్స్, ఆ ఇంట్లో ఎంతమంది వెళ్ళారో, ఏ విధంగా పోలీసు వాళ్ళు వెళ్ళారో మీరు చూడొచ్చు. ఎలా ఉందంటే ఏదో ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ కూర్చున్నట్టు కనిపిస్తుంది అక్కడ. అలాంటి వాళ్ళ ఇంట్లో మతం మార్పిడి చేస్తున్నారని ఆరోపణలు వేశారు. అయితే ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే, మేము ఇక్కడ మతం మార్పిడి ఏమి చేస్తలేము, కుటుంబము అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము అని చెప్పారు. కానీ ఈ ప్రార్థన సభలో ఒక హైందవ సహోదరుడు లేకపోతే హైందవ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ చర్చిలో కూర్చొని ఉన్నాడు. గుల్షన్ బహాదూర్ అనే ఒక హైందవ మతానికి సంబంధించిన వాడు ఆ ప్రార్థనలో వచ్చి కూర్చున్నారు. ఆ వ్యక్తి ఆ ప్రార్థనలో నేను ఒక విశ్వాసి అని వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే సాధారణంగా క్రైస్తవులు చేసే పని ఏంటిది, వాళ్ళ చేతుల్లో పాటల పుస్తకము అదేవిధంగా బైబిల్ అనేది పెడతారు. అయితే బైబిల్ కొత్త నిబంధన అనేది ఎప్పుడైతే ఈ గుల్షన్ చేతిలో ఇచ్చారో అతను ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. అయితే ట్విస్ట్ ఏంటిదంటే, ఆ వ్యక్తి చేతుల్లో ఏదైతే బైబిల్ ఉందో దాన్ని పట్టుకొని ఏమంటున్నాడంటే, దాన్ని పట్టుకొని అతను కంప్లైంట్ ఏమి ఇచ్చాడు అని అంటే, ఇక్కడ ఉన్న పాస్టర్ బలవంతంగా అతని చేతుల్లో బైబిల్ పెట్టి నువ్వు క్రీస్తుని నమ్ముకో, మీరు మతం మార్చుకోండి అని చెప్పి, మీరు ఇందులో వస్తే మీకు కాస్త డబ్బులు ఇస్తాము, అదేవిధంగా మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, దీంతో పాటు మీకు కావాల్సిన సౌకర్యాలు కూడా మేము ఇస్తాము అని ఆ పాస్టర్ గారు అంట ఈ గుల్షన్కి చెప్పారంట. ఎంత అబద్ధం మాట్లాడుతున్నారో. ఇప్పుడు దాకా నేను ఏ సంఘంలో కూడా ఇలాంటి విషయాలు నేను చూడలేదు, ఎక్కడ జరగవు కూడా. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్గా ఉండండి. క్రైస్తవులారా, మీ సంఘానికి ఎవడైనా కొత్త వ్యక్తి వస్తున్నాడు అని అంటే దయచేసి ఆయన డీటెయిల్స్ అనేది మొత్తం తీసుకోండి. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఉంటాడు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు చర్చిలోని తీసుకోండి. ఎందుకు ఎంతో మంది వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చర్చికి వస్తున్నారు, వచ్చిన తర్వాత చర్చిలోనే వీడియోస్ తీస్తున్నారు, చర్చిలో వాళ్ళ చేతుల్లోనే బైబిల్ పెట్టుకొని మమ్మల్ని మతం మారుస్తున్నారు అని చెప్పి మరి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. సో మీ చర్చిలో వస్తున్న వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ చర్చిలో అంట చిన్న పిల్లలు కూడా ఉన్నారంట, అంటే మైనర్ పిల్లలు కూడా చర్చిలో కూర్చొని ఉన్నారు అనంట. వాళ్ళను కూడా మతం మారుస్తున్నారంట. వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా నాకు అర్థం కాదు. దయచేసి ఏ చర్చికి వెళ్ళినా
ఒకవేళ గుడికి వెళ్ళినా లేకపోతే మస్జిద్కి వెళ్ళినా అక్కడ మైనర్ పిల్లలు అనేది ఖచ్చితంగా గుడిలో కానీ మస్జిద్లో కానీ చర్చిలో కానీ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో పాటు వస్తారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వస్తారు. దీంట్లో తప్పేముంది? ఒక గుడిలో తప్పు లేదు పోవడము, ఒక మస్జిద్లో పోతే తప్పు లేదు పోవడము, ఒక చర్చ్లో పోతే తప్పేం లేదు పోవడము. కానీ ఇక్కడ మైనర్ పిల్లలు కూడా ఉన్నారని ప్రత్యేకంగా ఎందుకు చూపెడుతున్నాడు? ఇతను ఈ గుల్షన్ అనే వ్యక్తి మైనర్ పిల్లల పైన కూడా ఆరోపణలు వేస్తూ వీళ్ళను కూడా మతం మారుస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక చర్చిలో పిల్లలు వచ్చి కూర్చుంటే దాంట్లో తప్పేముంది? ఒక మంచి మాటనే కదా వాళ్ళు వింటారు. ఇంతకీ ఆ పిల్లలు అన్య పిల్లలు కూడా కాదు, వాళ్ళ పేరెంట్స్. అక్కడ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఈ వ్యక్తి అబద్ధము సాక్ష్యం ఇస్తూ అబద్ధం మాటలు మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వేరే వాళ్ళ చర్చిలో ఎంటర్ అయ్యి నేను ఒక విశ్వాసి అని చెప్పి మరీ ఆ చర్చిలో ఉన్న పాస్టర్ పైన ఇతను కంప్లైంట్ ఇస్తున్నాడు. చూడండి ఆ పాస్టర్ గారు పాపము ఏ విధంగా అరెస్ట్ అయ్యారో మీరు ఒకసారి చూడాలి. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పోలీస్ వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనే అక్కడ ఒక పాస్టరు ఒక ఇంట్లో రెంట్ తీసుకొని ఉంటున్నాడు. ఒక అబద్ధ మాటల ద్వారా ఏ విధంగా ఒక పాస్టర్ గారి జీవితము జైలు పాలైందో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ యూపీలో ఉన్న చట్ట ప్రకారంగా ఒకసారి మీరు చూడండి, వాళ్ళు చట్టంలో ఏం మాట్లాడారో మీకు ఒకసారి ఆ పాయింట్ వినిపిస్తారు, మీరు ఒకసారి వినండి. लेकिन सवाल ये है कि क्या केवल याचिका बेल खारिज कर देने से धर्मांतरण रुक जाएगा? क्या वर्तमान कानून धर्मांतरण रोकने के लिए पर्याप्त है? क्या मेरा ये मानना है न तो 2-4 लोगों को जेल में डालने से धर्मांतरण रुक जाएगा और न तो आज का कानून धर्मांतरण रोकने के लिए पर्याप्त है। इसलिए मैं निवेदन करता हूँ, कठोर कानून की मांग करिए। मैं सभी सांसदों से कहता हूँ, 0 आवर में सवाल उठाइए, क्वेश्चन आवर में सवाल उठाइए, प्राइवेट मेंबर बिल पेश करिए, बिल चाहिए बिल में ఎవరైనా కాల్ చేసి పలానా ప్లేస్ లో ఇలా ప్రార్థన నడుస్తుంది అని ఒక కంప్లైంట్ ఇచ్చినా, మతం మార్చబడుతుందని ఒక కంప్లైంట్ ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా ప్రత్యేకంగా ఆ విక్టమే కాదు ఇవ్వాల్సింది, ఎవరు ఇచ్చినా కూడా ఇమ్మీడియట్ గా అతని పైన చర్యలు తీసుకుంటారు. పైగా శిక్ష కూడా 10 సంవత్సరాల వరకు శిక్ష, 10 నుంచి 20 సంవత్సరాల వరకు శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఇలాంటి రోజులు కూడా ఒక క్రైస్తవులు చూడాల్సి వస్తుంది అనేది చాలా బాధాకరం. సో మీ అభిప్రాయం ఏంటిదో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.